బీజేపీ పరిపాలించిన తర్వాత సహజంగానే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉండడం సహజం. మనకి రెండు పూర్వం వచ్చినట్టుగా ఈ బీజేపీ చెప్తున్నట్టుగా 400-350 సీట్లు వస్తాయని నమ్మకం అయితే నాకు లేదు. యాక్చువల్ గా బీజేపీ యొక్క గ్రాఫ్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అది ఉత్తరప్రదేశ్ లో కనబడుతుంది క్లియర్ గా, మహారాష్ట్రలో కనబడుతుంది, తర్వాత హర్యానాలో కనబడుతుంది, యూపీలో కూడా మనకు కనబడుతుంది, క్లియర్లీ విజిబుల్. బట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో 1-2 సీట్లు మన ఏరియాస్ లో రావచ్చు. తెలంగాణ చూసేటప్పటికి ఒక 7-8 సీట్లు తెలంగాణలో రావడానికి అయితే అవకాశం ఉంది. ఇంతకుముందు 3 సీట్ల నుంచి ఇప్పుడు 7-8 సీట్లు రావడానికి అయితే అవకాశం ఉంది. కర్ణాటకలో లాస్ట్ టైం 28లో 26-25 సీట్లు వస్తాయి, కానీ ఈసారి ఆ పరిస్థితి కర్ణాటకలో కూడా లేదు. కర్ణాటకలో కూడా సుమారు ఒక 10 సీట్లు బీజేపీ కోల్పోయే స్టేజ్. సిమిలర్లీ హర్యానాలో కూడా అదే పొజిషన్ కనబడుతోంది. నెక్స్ట్ తమిళనాడులో 2-3 సీట్లు, సౌత్ తమిళనాడు ఇది సెన్స్ మన రామనాథపురం తర్వాత కోయంబత్తూరు ఏరియాలో రావడానికి అయితే అవకాశం ఉంది. ఇప్పుడు అన్నమయ్య అవ్వచ్చు, లేకపోతే అన్నా డిఎంకే డౌన్ ఫాల్ స్టార్ట్ అవ్వడం వల్ల అవకాశం అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేస్తుంది బీజేపీ ఈసారి. నెక్స్ట్ యూపీలో పూర్వం 80 సీట్లకి 70-75 సీట్లు వచ్చేవి. ఈసారి అక్కడ ఆ పరిస్థితి కనబడట్లేదు సార్. వెస్ట్ బెంగాల్ అయితే సేమ్ ఫినామినా, అసెంబ్లీ ఎలక్షన్ ఎలా జరిగిందో పార్లమెంట్ ఎలక్షన్ కూడా అట్లానే జరుగుతుంది. అయితే ఒక 16-17 సీట్లు వస్తాయి, 42కి అంతకు మించి రావు. కేరళలో ఈసారి జరిగిన పరిస్థితి ఏంటంటే ఇండియా కూటమి ఉన్న కమ్యూనిస్టు కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ కి చాలా క్లియర్ ఎడ్జ్. ఐ థింక్ ఒక 17-16 సీట్స్ రావడానికి అవకాశం ఉంది. ఒడిశాలో ఒక 10 సీట్లు వస్తాయి. బీహార్కి వచ్చేటప్పటికి ఈ నితీష్ కుమార్ బీజేపీ ఎలియన్స్ అంత ఎఫెక్టివ్ వాళ్ళకి కనబడట్లేదు. సో ఓవరాల్ గా చూసినట్టయితే మహారాష్ట్రలో మహాగఠబంధన్ మహారాష్ట్ర వికాస్ అఘాడీ ఉంది. దీంతో చూసినట్టయితే ఈ గవర్నమెంట్ మార్చడం, తర్వాత షిండే తీసుకురావడము, ఇదంతా చూసిన తర్వాత ప్రజలకు ఒక విధమైనటువంటి విరక్తి బీజేపీ మీద కలిగింది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే నేషనల్ వైడ్ మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కానీ, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కానీ, కాంగ్రెస్ పార్టీ మొమెంటం క్రియేట్ చేయడంలో ప్రజలకు ఒక నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే నేషనాలిటీ అనే అంశాన్ని పక్కన పెట్టి పూర్వం పాలిటిక్స్ కి వెళ్ళిందో దానివల్ల కొంత ఇబ్బంది ఉంది. అయితే ఇప్పుడు మనకు 543 సీట్లకి మనకు మాక్సిమం 290 దాకా రావచ్చు అని నా ఎక్స్పెక్టేషన్. దానికి కారణం అనేక కారణాలు ఉన్నాయి. కేవలం రామాలయం హిందూ మతం అనేది కొంతకాలం ప్రజలు కొత్తగా ఉండొచ్చు. ఇప్పుడు రాముడిలో తీసుకుందాం, రామాలయం కట్టారు, ఓకే మంచిదే, కాదని ఎవరంటారు, హిందువులు అందరం కాదని సపోర్ట్ చేయలేము కదా. కానీ మోడీ వచ్చిన తర్వాతే మనం రాముని పూజించట్లేదు, తరతరాలుగా పూజిస్తున్నారు. రాముడు అంటే అందరికీ భక్తి ఉంది, అన్ని మతాల్లోనూ ఉంది, అందరికీ భక్తి ఉంది. కేవలం దాన్ని ఇచ్చేసుకోవడమే తప్ప ఒక ఇన్ఫ్లేషన్ గురించి కానీ, ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, పబ్లిక్ సెక్టర్ ప్రైవేటైజేషన్ చేయడం కానీ, దేశంలో ఉన్న అప్పులు కానీ, ఎంప్లాయ్మెంట్ గురించి కానీ ఎక్కడా కూడా వీళ్ళు మెన్షన్ చేయకుండా ఒక కేవలం ఒక మార్కెట్ చేసుకోవడం అనమాట. ఇమేజింగ్ మార్కెట్ ఎలా చేయాలో తెలుస్తున్న వాళ్ళు మోడీ చాలా గొప్పవాడని నేను నమ్ముతున్నాను. దానివల్ల ఇప్పుడు ఆల్రెడీ బీజేపీకి 4 ఫేజెస్ ఎలక్షన్స్ అయిపోయి 5th phase 6th ఉన్నాయి. ఇంకా 4 phases లో ఉన్న దాంట్లో పెర్ఫార్మెన్స్ పెద్ద బాగోలేదు. బట్ 5th 6th వాళ్ళకి అనుకూలమైనవి. ఆ సీట్ల కంటే మాక్సిమం పెరగవు, తగ్గితే ఇంకా తగ్గాలి, కానీ మాక్సిమం అయితే రావు. టోటల్ గా 4 phases లో చూసిన పెర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉంది సార్. కాబట్టి ఓవరాల్ గా 290 వరకు రావచ్చు అని నేను నా ఎక్స్పెక్టేషన్, నా ప్రిడిక్షన్. అంటే ఆన్ ఇట్స్ ఓన్ బీజేపీ 290 తెచ్చుకుంటుంది. బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి మేజర్ పార్టీ బీజేపీనే కదా నీ ఉన్నది, చిత్రగా పార్టీ. మన ఆంధ్రాలో తెలుగుదేశం జనసేన ఉంది, కొన్ని చోట్ల అక్కడ షిండే వర్గం ఉంది, అంతే తప్ప పెద్ద మేజర్ స్టేట్ ప్రభుత్వంలో ఏమీ లేవు. అయితే కాంగ్రెస్ కనుక 100 సీట్లు అయితే వస్తాయి ఇండియా కూడా ఓన్లీ కాంగ్రెస్ గా నా ఎక్స్పెక్టేషన్. కానీ 100 వచ్చిన గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్ లో లేదు, 150 వచ్చినా చేయలేరు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళతో ఖర్చు వచ్చేవాళ్ళు తక్కువ. మోడీకి 270 సీట్లు కానీ 250 సీట్లు వచ్చినా హీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ అదర్ పార్టీస్. ఇండియా ప్రాబ్లం ఏంటంటే ఒకళ్ళంటే ఓడిపడదు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ నేషనల్ రైట్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వస్తే ఎవరు రేట్లు అనే దానికి క్లియర్ ఆన్సర్ లేదు. ఇప్పుడు బీజేపీ మోడీ అని ఫోకస్ చేయగలుగుతున్నారు, కానీ కాంగ్రెస్ లో ఆ పరిస్థితి అయితే లేదు. అంటే మూర్తి గారు, మమతా బెనర్జీ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వెలుపల నుంచి ఇండీ కూటమికి, ఇండియా కాదు ఇండీ కూటమికి మద్దతు ఇస్తాము అని. అంటే కొంత ఆవిడ మెత్తబడినట్టు కనిపిస్తున్నారు. ఇదే పరిస్థితి మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా రావచ్చేమో కదా. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఇవ్వచ్చేమో చెప్పలేం. అలాగే మొత్తంగా కాంగ్రెస్ ఇండిపెండెంట్ గా ఒక 150 సీట్లు గెలుచుకునే పరిస్థితే వస్తే కనుక
ఇండి కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్ విశ్లేషణ. 150 ఫామ్ చేస్తే ఈ చిన్న చితకా పార్టీలన్నీ అటు వెళ్ళిపోతాయి. బీజేపీ వల్ల బాధితులైన మిత్రపక్షాలన్నీ కూడా, అంటే పేరుకి మిత్రపక్షమే కానీ వాళ్ళకి వాయిస్ ఉండదు, పెద్ద రుచి వాసన మూడు ఉండని పార్టీలు ఉంటాయి కొన్ని, అవన్నీ అటు వెళ్ళే అవకాశం ఉంది. ఆ రకంగా కాంగ్రెస్ ఒక మైనారిటీ గవర్నమెంట్ని మళ్ళీ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా కొందరు వెలుపల నుంచి మద్దతు ఇస్తారు, కొందరు లోపలే ఉండి నష్టపెడుతుంటారు. ఇట్లాంటి వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళే ప్రయత్నం ఏమిటైతే కాంగ్రెస్ చేస్తోందని. అంటే ఇదంతా స్పెక్యులేషనే, పొలిటికల్ స్పెక్యులేషనే. మీరేమంటారు? సార్ కాంగ్రెస్ కి 150 సీట్లు రావడం అనేది కళ. అది నా ప్రిడిక్షన్, ఓన్లీ ప్రిడిక్షన్, నా అనాలిసిస్, మా సర్వేస్ బట్టి ఆల్ ఓవర్ ఇండియాలో కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ మిగిలిన మేము ఆల్మోస్ట్ కవర్ చేసాం. దాంట్లో వచ్చిన రిజల్ట్ ఏంటంటే స్టిల్ there is an edge for BJP to form the government with limited number of seats, that is 290 maximum. BJP కాంగ్రెస్ కి మీకు 150 వస్తే బాగానే ఉంటుంది. 150 వచ్చే స్టేజ్ ఎక్కడ లేదు, ఏ స్టేట్ లో ఉంది చెప్పండి. అంటే ఈసారి అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంటే ఈసారి అస్సాం నుంచి నార్త్ ఈస్ట్ మొత్తం కాంగ్రెస్ కొట్టేస్తుంది గ్యారంటీగా, బీజేపీని పడుకోబెడుతుంది అని ఒక అనాలిసిస్. అంటే జార్జ్ సోరెస్ గ్రూప్ ఆఫ్ మీడియా కంపెనీస్ వాళ్ళందరూ చేసిన అనాలిసిస్ ఏంటంటే కాంగ్రెస్ నార్త్ ఈస్ట్ కొట్టేస్తుందని. నార్త్ ఈస్ట్ స్టేట్ లో పెద్ద స్టేట్ అస్సాం, మనకి అస్సాంలో సీట్లు, కానీ అస్సాంలో పరిస్థితి బాగోలేదు. అది ప్రాబ్లం. అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ వెళ్ళి బీజేపీలో జాయిన్ అయిపోయి ఆయన పెద్ద లీడర్ అయ్యాడు. అది ఇప్పుడు కాంగ్రెస్ తనకి కష్టపడి పనిచేసే లీడర్స్, కొంత స్వేచ్ఛ ఉన్న లీడర్స్ ని వదులుకుంటోంది పార్టీ. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దానివల్లే కాంగ్రెస్ కి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది, లేకపోతే ఇంతవరకు ఈ పొజిషన్ వచ్చేది కాదు. అయితే ఒకటి, ఎనీహౌ ఇట్ ఈస్ అ కీన్ కంటెస్ట్ బిట్వీన్ ఎన్డీఏ అండ్ ఐఎన్డీ అనడంలో సందేహం లేదు. బట్ దేర్ ఈస్ ఎన్ ఎడ్జ్ ఫర్ ఎన్డీఏ ఏరియన్స్, దట్ ఈస్ ఎన్డీఏ అండ్ విత్ బీజేపీ. హర్యానా, పంజాబ్ కూడా కాంగ్రెస్ కొంత ఆశ పెట్టుకుంది. హర్యానా, పంజాబ్, ఢిల్లీ ఈ 3 రాష్ట్రాల మీద. పంజాబ్ బాగానే ఉంది, హర్యానా బాగానే ఉంది సార్. యూపీలో అనుకున్నంత గొప్పగా ఏమి లేదు పార్టీ. బీహార్ లో కొంత వరకు పెర్ఫార్మెన్స్ బాగుంది. కానీ ఉత్తరప్రదేశ్ కి వచ్చేటప్పుడు సమాజ్వాదీ పార్టీ ఎక్కువ సీట్లు గెలవాలి ఉండాలి, కానీ అది అవుతుందా అనేది ఒక పెద్ద సందేహమైనటువంటి ప్రశ్న. సుమారు మీకు ఒక 50 సీట్లు కనుక, ఒక 40-45 సీట్లు కనుక సమాజ్వాదీ పార్టీకి రాగలిగితే అప్పుడు గ్యారంటీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. కానీ సమాజ్వాదీ పార్టీకి అంత లేదు. కొన్ని సీట్లు అయితే మాత్రం పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లో లాస్ట్ టైం వచ్చిన స్కోర్ రావడం చాలా కష్టం బీజేపీ. అందువల్ల బీజేపీకి 290 సీట్ల వరకు మాత్రం మాక్సిమం 290 కంటే దాటమని నా ఎక్స్పెక్టేషన్స్. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ పర్ఫార్మెన్స్ ఈసారి యూపీలో ఎలా ఉండబోతోంది? లాస్ట్ టైం కంటే బాగానే ఉంటుంది సార్. బట్ మ్యాథ్స్ అయితే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక 20-25 సీట్లు అయితే రావచ్చు అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ ప్లస్ ఎస్పీ కలిపి, కాంగ్రెస్ ప్లస్ ఎస్పీ కలిపి 25, అంటే ఉన్న 80లో 25 పోతే 55 ఇంకా బీజేపీ ఖాతాలోనే ఉంటాయి. అదే వచ్చిన మేజర్ ప్రాబ్లం అక్కడ. దాన్ని బ్రేక్ చేయగలిగితే కాంగ్రెస్ 150 ఫిగర్ టచ్ చేసే అవకాశం ఉందండి సొంతంగా. లేదు సార్, మాక్సిమం 120 వరకు రావచ్చు అనుకుంటున్నాను నేను. 120 వచ్చినా 100 దాటితే చాలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ఇండి కూటమితో సరి చిన్న పక్షాలు అన్నిటి, చిన్న పార్టీలు, చిన్న చితక చిల్లర పార్టీలు అన్నీ కలిపి అటువైపే వస్తాయి. వాళ్ళకి కాంగ్రెస్తో కలిసి ఉంటే స్వేచ్ఛ ఎక్కువ అనుభవించవచ్చు అనే ఒక ఇంప్రెషన్ అయితే వాళ్ళకు ఉన్నది ఆ పార్టీలకి. స్వేచ్ఛ ఉంటుంది, వాతావరణం ఉంటుంది. కాంగ్రెస్ అందరూ లీడర్సే, ప్రతి వాళ్ళు గొంతెత్తి మాట్లాడగలరు, కానీ బీజేపీ మాట్లాడలేదు. అవకాశం కనబడట్లేదు. సపోజ్ వెస్ట్ బెంగాల్ తీసుకున్నట్టయితే అక్కడ అసలు కాంగ్రెస్ అనేది లేదు. మమతా బెనర్జీ యొక్క చరిష్మా మీదను బీజేపీకి ఎలక్షన్ జరుగుతోంది అక్కడ.